జెంటింగ్ ఐలాండ్ అంట. ఇది 1975లో స్టార్ట్ అయింది. ఒక చైనా అతను చుంగ్లూ అనే అతను ఇది 1975లో స్టార్ట్ చేశాడంట. ఇది మొత్తం సుమారు ఒక 425 ఎకర్స్ ఉందంట ఇది. దీంట్లో ఇది టికెట్ కౌంటరు. పోవడానికి ఒక 10 రింగిట్స్ అంటే మన దాంట్లో ఒక రింగిట్ మనీ వాల్యూ, ఒక రింగిట్ వాల్యూ వచ్చి 20 రూపాయలు, అంటే 200 రూపీస్ టికెట్. మళ్ళీ రావడానికి 200 రూపీస్, అంటే దీని మొత్తం 400 రూపీస్ పెడితే మనం ఇదంతా చూసి రావచ్చు అన్నమాట. రిసార్ట్ ఇందులోనే థీమ్ గేమ్స్ ఉన్నాయి, తర్వాత కెసినో ఉంది, తర్వాత కేబుల్ కారు ఉంది, రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది సాయంత్రం అప్ టు 7 వరకు ఉంటుంది. ఇందులోనే ఇది వరల్డ్ నెంబర్ 1 హోటల్ ఉందంట. ఇది 7 స్టార్ హోటలు. ఇది దాంతో 3600 రూమ్స్ ఉన్నాయి. తర్వాత ఇది పెద్ద రిసార్ట్, ఇది అతి పెద్ద రిసార్ట్ ఇది. వీళ్ళంతా మా టీం మెంబర్స్. అయితే అతను స్టార్ట్ చేసినప్పుడు చాలామందిని అడిగారంట రమ్మని, దీంట్లో పార్ట్నర్షిప్ కలవని. ఎవరు ముందుకు రాకపోతే అతను ఓన్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశాడు ఇది మొత్తం. అంటే ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా అతనికి అప్పుడు ఉన్న రాజు ఇతనికి సహకరించి మలేషియా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఇతనికి సహకరించి ల్యాండ్ అంతా ఫ్రీగా ఇచ్చిందంట, నామినల్ రేటుకు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇది బిగ్గెస్ట్ రిసార్ట్ అయింది ఇప్పుడు ఇది మొత్తం. ఇందులో స్టే చేయడానికి కూడా ఉంది, అవకాశం ఉంది. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందులోనే కెసినో ఉంది. మలేషియాలోనే ఓన్లీ కెసినో ఉన్నది ఈ ఒక్క రిసార్ట్లో. అసలు మొత్తం మలేషియా కంట్రీలోనే ఇది ఒకటే కెసినో ఉంది. ఇందులో మాత్రమే కెసినో ఉంది.